I can read the. Yeah, hi guys. First of all, అందరికి అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2018లో కౌశల్ మీ అందరి సహకారంతో సాధించిన విక్టరీ అలాంటి విక్టరీ కాదు. అండ్ బిగ్ బాస్ టైటిల్ గెలవడే కాకుండా సో మీ అందరి మనసుల్ని కూడా గెలుచుకున్నాను. దట్స్ మోస్ట్ బిగ్గెస్ట్ విక్టరీ ఇన్ మై లైఫ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ the biggest victory. And Big Boss Big Brother history lone Kaushal Kitchena the biggest victory Kaushal Army. So Kaushal Army jeetantam nenu runapadi untanu and jeetantam guttu pettukuntanu. So let's get into messages now. Yeah, I'm looking tired. I know that because morning nunchi ట్రావెలింగ్ ఇప్పుడే విజయవాడ రీచ్ అయ్యాను. రేపు న్యూ ఇయర్ ఈవెంట్ ఉంది ఏ కన్వెన్షన్ సెంటర్ లో. సో ఇప్పుడే ఐ కేమ్ ఫ్రమ్ AP 24/7 లైవ్ కార్యక్రమం నుంచి. సో రైట్ అవే మన ఇన్స్టా వాళ్ళకి చాలా రోజులు అయింది లైవ్ లోకి వచ్చి అని, వై నాట్ రేపు ఎలాగో అందరం బిజీగా ఉంటాం కాబట్టి సో అందరూ విష్ చేయక ముందే నేను విష్ చేస్తే సో ఐ ఫీల్ లిటిల్ సాటిస్ఫైడ్. సో అందరికీ అందుకనే ముందుగా అందరికీ అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేనేమన్నా కొంచెం బాగుంటే నా కళ్ళు ఎర్రగైపోతాయి ఎందుకంటే అది దిష్టి అంటారు. సో దట్స్ వై ఐమ్ లుకింగ్ టైర్డ్. సో డోంట్ మైండ్. Kaushal, the leader, this year is special. It gifted you. Thank you so much. It's I got a biggest gift from you guys. Is winning a Big Boss with large number of votes and large number of people and large number of hearts. Thank you. Ajay, Jay Kaushal Army. Yes, Jay Kaushal Army. రోల్ రైడర్ వీడియో డిస్లైక్స్. నేను ఈ విషయం రోల్ రైడర్తో మాట్లాడడం జరిగింది. చాలా మంది నాకు చెప్పిన తర్వాత, బట్ తను చెప్పడం ఏంటంటే ఆర్మీ ఉంటే డాక్టరేట్ వస్తుందా. యాక్చువల్గా తను చెప్పిన దానికి తను పాడిన దానికి అసలు సంబంధం లేదు. బట్ తను ఎందుకు అలా పాడాల్సి వచ్చిందో తను తెలుసుకుంటే బెటర్. ఎందుకంటే తను చెప్పే దానికి పాడిన దానికి అసలు దెర్ ఇస్ నో పోలికలు లేవు. అసలు తను ఏదో ఉద్దేశంతో పాడి బయట ఏదో కవర్ చేసుకోవడానికి చెప్తున్నట్టున్నాడు. సో ఐ థింక్ హీ షుడ్ రియలైజ్. ఆర్మీతో పెట్టుకుంటే డాక్టరేట్ రాదు, ఏమొస్తుందో ఐ థింక్ హీ షుడ్ రియలైజ్. యా, పీపుల్ స్టార్ కౌశల్, హౌ ఆర్ యూ బ్రో? అండ్ థ్యాంక్ యూ, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. నాగినేని మనోజ్ అన్నయ్య చెప్పమా. డాక్టర్ హర్ష, how are you? And Manas, happy new year anna, advance మీకు అందరికీ కూడా అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఎస్పెషల్లీ ఈ లైవ్ కి వచ్చింది మెయిన్ రీజన్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అన్ని ఊర్లతో పాటు విజయవాడలో కూడా 2K వాక్ నిర్వహించడం జరిగింది. సో బయటకు వచ్చిన తర్వాత నేను ఫస్ట్ చూసిన వీడియో విజయవాడ 2K వాక్. అండ్ ఇట్ వాజ్ అన్ని 2K వాక్స్ తో పాటు ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ స్పెషల్ వీడియో ఫర్ మీ. ఆ 2K వాక్ లో చాలా మంది కౌశల్ గురించి పాల్గొనడం జరిగింది. సో వాళ్ళందరూ కలుసుకోవడం కష్టం కాబట్టి వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి నన్ను కలుసుకోవాల్సిందిగా, రేపు నాతో పాటు మీరందరూ నూతన సంవత్సరంలో అడుగు పెట్టవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో రేపు మీరందరూ నన్ను కలుసుకోవాల్సిన ప్లేస్ ఏ కన్వెన్షన్ సెంటర్ విజయవాడలో మన ప్రమాణ్ ఈవెంట్స్ వాళ్ళు చేస్తున్నారు, ఇల్యూమినేట్. సో లెట్స్ హ్యావ్ అ న్యూ ఇయర్ బ్లాస్ట్ టుమారో విత్ యూ గైస్. అండ్ మూవీస్ ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను, ఎక్కడ చేస్తున్నాను, ఎవరితో చేస్తున్నాను అనేది నేనే చెప్తాను. అప్పటి వరకు జస్ట్ వెయిట్ అండ్ సీ. అండ్ డెఫినెట్గా 2019 is a special new year for me and special year. And డెఫినెట్గా ఒక మూవీ కెరియర్ బిగ్ బాస్ తర్వాత స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇట్స్ డెఫినెట్గా మీ అందరి ఆశీర్వాదం ఇలాగే కావాలి. అండ్ మై ఫస్ట్ మూవీ హ్యాస్ టు బీ సూపర్ హిట్ మీ అందరి ఆశీర్వాదంతో. అండ్
యా, రోల్ రైడర్ గురించి చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఐ థింక్ రోల్ రైడర్ ఎందుకు అలా పాడాడో, దేనికోసం పాడాడో, ఐ థింక్ బెటర్ టు ఆస్క్ హిమ్ ఓన్లీ. థ్యాంక్ యూ బోలీ, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. విను భయ హైదరాబాద్ లో మళ్ళీ ఫ్రమ్ విను. ఓకే, హాయ్ విను. హౌ ఈజ్ యువర్ రోల్ మోడల్ యాటిట్యూడ్ ఈజ్ వెరీ గుడ్. హూజ్ యువర్ ఓకే మై రోల్ మోడల్? ఐ కెన్ సే ఇట్స్ అర్జున్ రాంపాల్. అండ్ చిన్నప్పుడు నేను మోడలింగ్ స్టార్ట్ చేసినప్పుడు I started following him regularly అనమాట. సో వైషు కింగ్ కౌశల్ అన్న, లవ్ యూ సో మచ్ అమ్మా. సంఘమిత్ర మిస్ యూ అన్న, మిస్ యూ టూ. ఐ మిస్ యూ ఎవ్రీ వన్. అండ్ రేపు అందరూ విజయవాడలో ఉన్న వాళ్ళు మాత్రం మిస్ అవ్వద్దు. అండ్ బయట వాళ్ళు డెఫినెట్ గా న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత మీ అందరితో మళ్ళీ లైవ్ లోకి వచ్చి మీ అందరినీ మళ్ళీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికీ న్యూ ఇయర్ బాగుండాలని, హ్యాపీగా ఉండాలని మళ్ళీ ఐఎమ్ గోయింగ్ టు విష్ యూ టుమారో ఆఫ్టర్ ద న్యూ ఇయర్. వెన్ యూ కమ్ అగైన్ టు బళ్ళారి షూర్ తప్పకుండా మళ్ళీ వస్తాను. అండ్ శ్వేత, యు ఆర్ టూ హ్యాండ్సమ్ కౌశల్ గారు, వీల్ ఆల్ లవ్ యూ అండ్ వీ లవ్ యూ టూ. అండ్ మీరు ఇలాగే రోజు నన్ను చూసినా ఆశీర్వదించినా నాలో గ్లో పెరుగుతుంది. ఐల్ బికమ్ మోర్ హ్యాండ్సమ్. అండ్ సుమా, అండ్ సీరియల్ కి రావడం లేదు. ఐ టోల్ యూ నో. అండ్ స్మాల్ స్క్రీన్ క్విట్ చేశాను. మీరందరూ కోరిక మేరకు సిల్వర్ స్క్రీన్ లో కల్పించాలన్నది మీ అందరి కోరిక. సో అందుకనే స్మాల్ స్క్రీన్ క్విట్ చేయడం జరిగింది. ప్రాబ్లం ఏంటంటే స్మాల్ స్క్రీన్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు, రోడ్స్ మీద షూటింగ్ అవుతున్నప్పుడు విపరీతమైన జనాలు అక్కడికి వచ్చి సెల్ఫీలు, ఫొటోస్, షూటింగ్ కొంచెం అంతరాయం కలుగుతుంది. దానివల్ల సీరియల్ షూటింగ్స్ అంటే వాళ్ళకి బడ్జెట్స్ ఎక్కువ ఉండవు కాబట్టి వాళ్ళు షూటింగ్స్ చేస్తున్నప్పుడు బౌన్సర్లు, పోలీసులు పెట్టుకుని చేయడం కష్టం కాబట్టి నేను చేస్తున్న షూటింగ్స్ లో చాలా మందికి ఈ విధంగా అంతరాయం కలిగింది చాలా సార్లు. అందుకనే స్మాల్ స్క్రీన్ కి కొంచెం బ్రేక్ ఇచ్చి సిల్వర్ స్క్రీన్ లో అడుగు పెడదామని కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. తొందరలో మేము ముందుకు సిల్వర్ స్క్రీన్ లో రాబోతున్నాను. అయినో నాకు లైఫ్ ఇచ్చింది స్మాల్ స్క్రీనే, బట్ స్మాల్ స్క్రీన్ అనేది లైఫ్ ఇచ్చింది. బట్ నేను మీ అందరు ఆశీర్వాదం ప్రకారం, మీ అందరి కోరిక ప్రకారం బిగ్ స్క్రీన్ లో రావాలన్నది. సో డెఫినెట్ గా స్మాల్ స్క్రీన్ నేను ఎప్పుడు వదులుకోబోను. స్మాల్ స్క్రీన్ కంటిన్యూ చేస్తూనే బిగ్ స్క్రీన్ లో చేస్తాను. స్మాల్ స్క్రీన్ లో ఏం కంటిన్యూ చేస్తానన్నది మీరు తప్పకుండా తొందరలోనే తెలుసుకోవచ్చు. డెఫినెట్ గా ఆ స్మాల్ స్క్రీన్ ఎవ్రీ 6 months కి నేను డెఫినెట్ గా ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్. ఎందుకంటే ఆ స్మాల్ స్క్రీన్ కోసమే కదా నేను అప్పుడప్పుడు గెస్ట్ గా వచ్చి పండగలకి, గేమ్ షోస్ కి మీ అందరినీ కలుసుకోవడం జరుగుతుంది. బికాస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ స్మాల్ స్క్రీన్. బికాస్ నాకు కష్టాలు ఉన్నప్పుడు స్మాల్ స్క్రీన్ ఆదుకుంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ స్మాల్ స్క్రీన్. కాకపోతే షూటింగ్స్ సీరియల్లో చేయడం వల్ల ఫ్యాన్స్ ఎక్కువ మంది రోడ్డు మీదకి వచ్చి షూటింగ్ అంతరాయం కలిగించడం వల్ల స్మాల్ స్క్రీన్ ఆ సీరియల్ కి గ్యాప్ వేయడం జరిగింది. నాట్ ఫర్ ద స్మాల్ స్క్రీన్. స్మాల్ స్క్రీన్ అనేది డెఫినెట్ గా కంటిన్యూ చేస్తూనే ఉంటాను. కౌశల్ ఆర్మీ కింగ్, సీ టుమారో కౌశల్ గారు ఇన్ విజయవాడ. వి విల్ రాక్. ఎస్ బ్రదర్, వి విల్ రాక్ టుగెదర్. హర్ష్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నా. మీకు సక్సెస్ రావాలన్నా. థ్యాంక్ యూ. భయ్యా స్పీక్ అబౌట్ రాధు సాంగ్. రాధు సాంగ్ గురించి ఏం ఆడాలో నిజంగా రావట్లేదు. సో బెటర్ ఎవరికైతే ఏం రావట్లేదో దాని గురించి వాళ్ళే రాధు గురించి మాడితే బెటరు. సో ఐ థింక్ దే విల్ గెట్ ఎ క్లారిఫికేషన్ ఇన్ బెటర్ వే. భరత్, మూవీస్ లోకి ఎప్పుడు వస్తున్నారు? తొందరలో వస్తున్నాను. ఐ విల్ డెఫినెట్లీ అనౌన్స్. అన్న 6 Sense క్యాష్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ కి రావా? క్యాష్ కి యాక్చువల్ గా సీజన్ 2 లో ఫస్ట్ ఎపిసోడ్ నాదే రావాలి. బట్ నేను ఆస్ట్రేలియా ఉండడం వల్ల రాలేదు. బట్ డెఫినెట్ గా నాకు టైం దొరికితే డెఫినెట్ గా ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ విత్ దట్. ఓకే గైస్, అండ్ గుడ్ టు సీ ఆల్ ఇన్స్టా లవర్స్, ఇన్స్టా ఫాలోవర్స్, ఇన్స్టా ఫ్యాన్స్. అండ్ ఇంకొకసారి మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నా కోసం 2K వాక్ చేసిన వాళ్ళందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నా కోసం నిద్రాహారాలు మాని నేనేం చేస్తే అది చేసిన వాళ్ళందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. లవ్ యూ ఆల్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ యూ ఎవ్రీ వన్ వెన్ ఎవర్ గెట్ టైమ్ అండ్ వెన్ ఎవర్ ఇస్ పాసిబుల్. అండ్ విజయవాడలో మాత్రం రేపు ఏ కన్వెన్షన్ సెంటర్ కి 7 PM వస్తే డెఫినెట్ గా అన్న నీకోసం 2K వాక్ చేశారని చెప్తే ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ స్పెషల్ హగ్ ఫర్ యూ గైస్.
So see you guys. See you tomorrow at A Convention Center, Vijayawada from 7 p.m. onwards. Movies gurinchi, small screens gurinchi, మిగతా విషయాల గురించి I keep update you soon. And after New Year 12 o'clock తర్వాత రేపు అందరికి ఇంకొకసారి లైక్. హాయ్ ఆల్, దిస్ ఇస్ రోల్ రైడర్. నేను మీ తెలుగు ర్యాపర్ని. సో ఇంతమంది రాదు అనే సాంగ్ రిలీజ్ చేసిన. సో చూస్తున్నా వ్యూస్ కూడా వస్తున్నాయి, వ్యూస్ తో పాటు డిస్లైక్లు కూడా చాలా పెరుగుతున్నాయి. కానీ ఒక విషయంలో బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సాంగ్ అనేది రాదు అనే సాంగ్ ఇట్స్ ఆల్ అబౌట్ ట్రోల్ సాంగ్. అంటే ఏవైతే అన్ని ట్రోల్ అయినాయి అన్ని ఒక చోట పెట్టినా. సో నాది కూడా ట్రోల్ అయింది కదా, పర ఆ ట్రోల్ కూడా నా కౌంటర్ కూడా నేను వేసుకున్నా. అయితే ఇక్కడ డిస్లైక్లు ఎందుకు వస్తున్నాయి నేను అన్ని చూస్తే గమనిస్తానంటే అన్న రోల్డెడ్ అన్న ఆర్మీని అన్నాడు, డాక్టరేట్ అన్న అనేసి అన్నాడు అనేసి అందరు ట్రోల్ చేస్తున్నారు. నిజానికి అది కాదు. ఓకే, బేసిక్ గా ట్రోల్ సాంగ్ అనేది ఏంటంటే కౌశల్ని ట్రోల్ చేసినారు. ఏమని డాక్టరేట్ ఇస్తాను, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇస్తాను అనేసి. ఈ ట్రోల్ వాళ్ళకి, కౌశల్ గురించి కాదు. ఇప్పుడు రీసెంట్ ఈ అవార్డు ఒకటి వచ్చింది, రోల్ రైడర్ గారికి నట సంగీత సవ్యసాచి బిరుదు అని రోల్ రైడర్ బెస్ట్ అవార్డు వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది? కౌశల్ వల్లనే వచ్చింది. కౌశల్ ఒక టీంకి రెఫర్ చేసి, అదే ఎవరున్నారు అంటే నా పేరు రెఫర్ చేసాను. అది నిన్ననే కాల్ చేసి థ్యాంక్ యూ కూడా చెప్పిన. కౌశల్ థ్యాంక్ యూ సో మచ్, నాకు నీ వల్ల అవార్డు వచ్చింది అనేసి. ఇంత మంచి ర్యాప్ ఉన్నటువంటి నేను అనవసరంగా రిటర్న్ ఎందుకు నేను పోగొట్టుకుంటా? నాకేం అవసరము? నాకు బిగ్ బాస్ టాస్క్ లో కూడా లాస్ట్ టైం గుడ్ల టాస్క్ ఉన్నప్పుడు ఆయన వచ్చి నాకు హెల్ప్ చేశాను. అట్లాంటి మనిషితోటి నేను ఎప్పుడైనా ఒక విధంగా పాజిటివ్ ఉండాలని తీసుకుని లేనిపోని ఎప్పుడు లేని సడన్ గా నేను ఎప్పుడు ఆయన గురించి ఒకరి గురించి నెగిటివ్ ఎందుకు మాట్లాడతా, అది కూడా పోయి కౌశల్ గురించి ఎందుకు మాట్లాడతా? నాకు అట్లాంటి ఇంటెన్షన్ ఏ లేదు. ట్రోల్ సాంగ్ అనేది ట్రోల్ సాంగ్. నేను ఇద్దాం అనుకున్న కౌంటర్ కూడా డాక్టరేట్ ఇస్తాము నీకు, ఇది వచ్చింది అది వచ్చింది అని ట్రోల్ చేసినారు కదా. ఎవరైతే కౌశల్ని మోసం చేసినారో ఈ ట్రోల్ వాళ్ళ గురించి, మీ గురించి అసలు కానీ కాదు. సో నేను అనుకుంది ఒకటి, అయింది ఒకటి. సో మిస్ఫైర్ అయినందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ. కానీ ఇంటెన్షన్ ఏంటంటే ఎవరైతే ట్రోల్ చేసినారో కౌశల్కి, ఈ ట్రోల్ నా తరపు నుంచి వాళ్ళకి ట్రోల్, కౌశల్కి ట్రోల్ కాదు. అండ్ అది కాకుండా కౌశల్ ఆర్మీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను లోపట్టినప్పుడు బయటకు వచ్చినప్పుడు అయినా. సో అట్లాంటిది వాళ్ళకి నేను ఎదురుగా ఇంకా పాజిటివిటీ వేయాలని నెగిటివ్ ఇస్తే నాకేం రాదు. సో ఫస్ట్ ఆ పాయింట్ అది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ సాంగ్ లో ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ట్రోల్ సాంగ్. నా గురించి నేను ట్రోల్ చేసుకున్నా, అది కూడా మీరు మర్చిపోవద్దు. అండ్ కౌశల్తో కూడా ఆల్రెడీ మాట్లాడిన ఫోన్లో వేసి ఎక్స్ప్లెయిన్ చేసిన. కౌశల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సరే ఒక లైవ్ వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.